విషయాలు. తన జీవితంలో మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఏంటంటే, అతను చాలా డెవలప్డ్ సిటీలో ఉన్నాడు. అతడు ఎంతో చక్కటి పెద్ద కుటుంబం. నాహోరు యొక్క కుటుంబం అంటే, అబ్రహాం యొక్క తండ్రి నాహోరు కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం. సో కుటుంబం యొక్క కల్చర్ అంతా కూడా చాలా ఉన్నతమైన రీతిలో ఉంటాయి. కానీ వారందరూ కూడా ఏ రీతిగా ఉన్నారంటే, ఒక విగ్రహారాధనలో ఉంటూ ఉన్నారు, ఒకే మోసలో ఉంటూ ఉన్నారు. వారి జీవితం, వారి పరిస్థితి అంతా కూడా ఒకే రీతిగా ఉంటా ఉన్నది. కాబట్టి దేవుడు మొదటిగా అబ్రహాముతో చెప్పిన మాట ఏంటంటే, వదిలిపెట్టు. నిన్ను ఏదైతే పట్టుకొని లాగుతూ ఉన్నదో, వెనక్కి లాగుతూ ఉన్నదో, నీ జీవితము మార్చబడకుండా ఏదైతే నిన్ను లాగుతూ ఉందో దాన్ని వదిలిపెట్టు ముందుగా. అది ఏమైనా కావచ్చు, అది నీకు మేలు చేసేదైనా కూడా. ఒకవేళ నువ్వు చాలా డబ్బులు సంపాదిస్తూ ఉన్నావు, నువ్వు అమ్మేటువంటిది సారా అనుకో, అయ్యి బాబు చాలా మంచి లాభం అండి బాబు, తెలుసా, మంచి బిజినెస్ అది, చాలా లాభం, మంచి లాభం. నేను ఎవరిని మోసం చేయట్లే, కేవలం ఏం చేస్తున్నాను, సారా అమ్ముతున్నానని చెప్పి అమ్ముతూ మంచి డబ్బులు గడిస్తా ఉన్నాను అనుకో, అది నీ లాభమా కాదా? నువ్వు సారా అమ్మడం అనేటువంటిది, లేకపోతే ఆ మందులు అమ్మడం అనేటువంటిది, ఆ సిగరెట్లు అమ్మడం అనేటువంటిది, ఆ మత్తు పానీయాలు అమ్మడం అనేటువంటిది నీకు లాభమే, మంచి లాభం. కానీ నీ జీవితానికి, నీ ఆత్మకు అది గొప్ప చేటు. ఒకవేళ నీకు అది లాభమైన ఇతరులకు నీకు కీడు చేసేదైతే దాన్ని వదిలిపెట్టేసాయి. నీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుడు, కానీ నువ్వు పాడేటువంటిది లోకపరమైనటువంటి పాటలు అంటే అసలు నువ్వు పాడటమే మానేసాయి. ఒకవేళ నీ అందాన్ని బట్టి నువ్వు అనేకులను ఆకర్షిస్తూ వారిని ప్రలోభ పెట్టేటువంటి రీతిగా నీ అందం ఉన్నట్లయితే కనుక, ఆ అందం కనీసం నీకు అవసరంలే, దానికి మెరుగులు దిద్దవలసిన పనిలే, వదిలిపెట్టేసాయి. ఒకవేళ నీవు రెండు చేతులు కలిగి, బైబిల్ ఒక మంచి మాట ఉంది కదా, యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నీవు రెండు చేతులు కలిగి నరకానికి వెళ్ళిపోవడము కంటే ఒంటి చేత్తో పరలోకం వెళ్ళడం మేలు. కాబట్టి ఆ కుడి చేయి నరికిపడేసే. ఒకవేళ నీ కుడి కన్ను నీకు అభ్యంతరం కలుగజేస్తే రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళిపోవడము కంటే ఒంటి కంటితో పరలోకానికి వెళ్ళడము మేలు. కాబట్టి ఆ కుడుకను తీసిపారేసాయి. ఇదేంటిది విచిత్రంగా ఉందే, తప్పు చేస్తే కుడుకొని ఒకటే చేద్దండి. నువ్వు సినిమా చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి చూస్తున్నావు, కుడుకొని ఒకటే ఇలా మూసుకుని ఒకటే చూస్తారా? లేదా నాకు పాపం చేస్తున్నావు, రెండు చేతులు కూడా అందులో ఖచ్చితంగా పాలు పంపులు ఉంటాయి. మరి అదేంటది, కుడి చెయ్యి కుడి కన్ను అని చెప్తున్నా, దాని అర్థం ఏమిటి అని అంటే, బైబిల్లో ఎప్పుడు కూడా కుడి అనేటువంటిది దేనికి సూచనగా ఉందనంటే బలానికి సుదృశ్యంగా ఉంది, బలమునకు సాదృశ్యంగా ఉంది. అంటే నీ జీవితానికి ఏదైతే చాలా బలంగా ఉందో, ఆ బలము నీ పాపానికి కారణముగా ఉంటే, ఆ బలమైన పాపమునకు కారణమైన దానిని వదిలిపెట్టేసే, లీవ్ ఇట్, అవసరంలే. అది లేకపోయినా నువ్వు పరలోకం వెళ్తావు. అది ఉండి నరకానికి వెళ్ళడం కంటే అది లేకుండా పరలోకానికి వెళ్ళడం మేలు. ఎందుకనంటే నువ్వు పరలోకంలోనికి ఒంటి చేత్తో, ఒంటి కాలుతో, ఒంటి కన్నుతో వెళ్ళినా అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమొచ్చేస్తాయి, నీకు అన్నీ వచ్చేస్తాయి, దేవుడు ఇచ్చేస్తాడు అన్నీ కూడా. యూ విల్ బి ఎ పర్ఫెక్ట్ పర్సన్. అది దేవుడు చెప్పింది. కాబట్టి నీ జీవితంలో అదే అడుగుతాడు. అడిగితే నువ్వు అబ్రహాముని అడిగితే అబ్రహాం ఏం చెప్తాడు తెలుసా? అయ్యా నేను ముందుగా నన్ను వదలమని చెప్పాడు. ఏంటండి వదలమని చెప్పాడు? నా దేశాన్ని వదలమని చెప్పాడు, నా ఊరిని వదలమని చెప్పాడు, నా బంధువులను వదలమని చెప్పాడు, నా ఆస్తిపాస్తులను వదలమని చెప్పాడు, నా ఆశలను వదలమని చెప్పాడు, నా వ్యాపారమును వదలమని చెప్పాడు, నా ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు వదలమని చెప్పాడు. మరి ఏం చేసావు అబ్రహాము అని అంటే, మరుక్షణము ఆలోచించకుండా వదిలిపెట్టేశాను. నీ జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటిది ఉందని నీకు తెలుసు, అది దేవుడికి ఇష్టము లేదని నీకు తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగాలు వదిలేసేసి, వ్యాపారాలు వదిలేసేసి, లేకపోతే మీ ఇళ్ళు, మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని ఎవరు చెప్పట్లే. అక్కడ అతనికి ఇది ఆటంకముగా ఉంది కాబట్టి దేవుడు అతన్ని
అక్కడ వదిలిపెట్టి రమ్మని చెప్పాడు. నీ జీవితంలో కూడా, నీ విశ్వాస జీవితానికి, నీ ఎదుగుదలకు, నీ ఆత్మీయ కాపుదలకు, నీ ఆరోగ్యమునకు ఏదైతే ఆటంకముగా ఉందో దానిని వదిలిపెట్టావు. అది ఏ అలవాటైనా, ఏ మాటైనా, ఏ ఆలోచనైనా దానిని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. నీ సాంగత్యము ఎలాంటి సాంగత్యము? అబ్రహాం యొక్క సాంగత్యము, అబ్రహాం యొక్క సహవాసము, అబ్రహాం యొక్క స్నేహం అంతా కూడా అలాంటి వాళ్ళ మధ్యలో ఉంది. కాబట్టి దేవుడు చెప్పాడు, వద్దు, నీకు అలాంటి వాళ్ళు వద్దు, వచ్చేసాయి. ఎందుకనంటే వాళ్ళల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, లోతు, తన తమ్ముడు కొడుకు. ఆ లోతును తీసుకుని వెళ్ళాడు, తనతో పాటు కొంతకాలం వచ్చాడు, కొంత దూరం వరకు వచ్చాడు. ఒక సమయానికి లోతు గొర్రెల కాపర్లకు, అబ్రహాము గొర్రెల కాపర్లకు దెబ్బలాటైంది. ఎందుకంటే వారి యొక్క గొర్రెలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళున్న ప్రాంతములో వాళ్ళిద్దరు కూడా కలిసి నివసించలేనంతగా గొర్రెలు పెరిగిపోయాయి. అప్పుడు లోతు వచ్చి అబ్రహాముతో అంటాడు, అయ్యా, నీ గొర్రెల కాపర్లకి నా గొర్రెల కాపర్లకి గొడవలు అయిపోతున్నాయి, కాబట్టి నన్ను ఏం చేయమంటావో చెప్పు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అన్నాడు. ఏంటి నాయనా, వెళ్ళిపోతావా? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అవును, వెళ్ళిపోతాను. సరే, చూసుకో, నీకు ఎటువైపు వెళ్ళాలని ఉంటే అటువైపుకి వెళ్ళిపో. నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడమ వైపుకి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను. అటు ఇటు ఎడమగా కంప్లీట్గా ఏ మాత్రం కూడా సంబంధము లేనట్టుగా నేను అటువైపుకి ఇటువైపుకి వెళ్ళిపోతాను, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పానగానే లోతు యొక్క ఆలోచన విధానం చూడండి. ఎలాగైతే ఉర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు కుటుంబం అంతా కూడా కంటి చూపు మీద వారికి ఎంతగానో ప్రలోభం ఉన్నదో, అంటే ఆ పట్టణం ఎంతో అభివృద్ధి చెందింది, చాలా కంటి చూపులకు చాలా రమ్యముగా ఉంది. అలాగే లోతు యొక్క బుద్ధి మారలేదు. అతను చూడంగానే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా దేవుడు దానిని నాశనం చేయడానికి ముందుగా అది ఏదేను తోటలా కనిపించిందంట అయ్యగారికి. ఏదేను తోటలా కనిపించేసరికి ఏదేను తోటలాగా ఉందని చెప్పి కంటికి రమ్యమైన దానిని తాను ఎన్నుకున్నాడు. ఇలాగే కంటికి రమ్యమైనది కూడా ఒకప్పుడు ఒకరు ఎన్నుకున్నారు. ఎవరల్లో? హవ్వమ్మ. ఆ పండును చూసి కంటికి రమ్యముగా ఉందని చెప్పి, జాగ్రత్త, నీ కంటికి ఏదైనా రమ్యముగా ఉందా, దాని వెనకాల ఏముందో చూసుకో, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నీ కంటికి గనక చాలా రమ్యముగా కనిపిస్తోంది, అందంగా కనిపిస్తోందంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. దానిని వదిలిపెట్టావు. దేవుడు నా జీవితంలో కూడా, నా ఉద్యోగం చేస్తున్న సమయంలో దేవుని సన్నిధానంలో అటు దాదాపు 6 సంవత్సరాల పాటు ఎవాంజలిస్ట్గా దేవుని పరిచర్యలో అనేక దేశాలకు కూడా వెళ్ళి దేవుని యొక్క పరిచర్య చేసిన తర్వాత కూడా దేవుడు మాట్లాడాడు, బాబు రాజ్ కుమార్, నీ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసిరా అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత నెక్స్ట్ వీకే మరో మాట కూడా ఆలోచించకుండా దేవుడు వదిలిపెట్టమన్నప్పుడు ఆ ఊరు వదిలిపెట్టాను, ఆ ప్రజల మధ్యలో నుంచి వదిలిపెట్టాను, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టాను, అక్కడ వచ్చిన ధనాన్ని వదిలిపెట్టాను, అన్నింటినీ వదిలిపెట్టి కొద్దిపాటి సామాన్లు ఎంత కావాలో, ఇంటికి ఎంత కావాలో అన్ని మాత్రమే తీసుకొని విశాఖపట్నానికి దేవుడు వెళ్ళమంటే ఒంటరిగా వచ్చేసాను. దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు వదిలిపెట్టమన్నది మనము వదిలిపెడితే దేవుడు మనలను వదిలిపెట్టాడు. హల్లెలూయా. సో అబ్రహాముని అడిగితే అబ్రహాం ఏం చెప్తాడంటే, అయ్యా వదిలిపెట్టమన్నాడు, అయ్యా వదిలేసానయ్యా. రెండోది ఏం చెప్పాడండి? వెళ్ళమని చెప్పాడు. ఎక్కడికి? మేబీ అది కూడా ఒక చిన్న కథలాగా విందాం. రాత్రి దేవుడు మాట్లాడాడు అనుకోండి. పొద్దున లేచిన తర్వాత అబ్రహాము తన భార్య అయినటువంటి షారాయి, అప్పటికి తన పేరేంటి? షారాయి. అమ్మ బయలుదేరి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? తెలియదు. అన్నీ సరేసే, ఎటు వెళ్ళాలండి? తెలీదు. ఎప్పటికి వెళ్తామండి? తెలీదు. ఇదేంటిది? ఎక్కడికి వెళ్దామన్నా, ఎటు వెళ్దామన్నా, ఎలా వెళ్తామన్నా తెలీదు అన్న. ఎక్కడికి వెళ్తాం అని గనక షారమ్మ క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసింది అనుకోండి, అబ్రాము నిజంగా అప్పటికప్పుడే ఓరు బాబు నీకు సమాధానం చెప్పలేను కానీ ఊరుకో అని చెప్పేసేసి ఈ కొలంబస్ని గురించి కూడా అదే జోక్ వస్తూ ఉంటుంది కదా. కొలంబస్ ఇండియాను కనుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడ కనుక పొరపాటున ఇంటికాడ ఉన్నప్పుడు ఎటు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. WH క్వశ్చన్లు అంటారు. వాటిని ఏమంటారు? WH క్వశ్చన్స్. అంటే W తోటి H తోటి స్టార్ట్ అవుతాయి.
హూ, వై, వాట్, వెన్, వేర్. ఈ క్వశ్చన్లు కొంతమందికి ఇవ్వచ్చు. ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎక్కడికి, ఎప్పుడు, ఇదే క్వశ్చన్లు. ఇంకా తెల్లారు లెగిస్తే చాలు పాపం అప్పటికే తల ప్రాణం తోకతో మొత్తం ఆఫీసులో మొత్తం బుర్రంతా పాడైపోయి ఇంటికి వస్తాడు. అలా ఉన్నావే, నీళ్ళు వచ్చి తీసుకొచ్చి పాపం అప్పటికే నీరసం అయిపోయి ఉన్నాడు, అందుకని చెప్పి తీసుకుని పట్టుకునేప్పటికి ఎత్త కూడా తీసుకోలేవా. ఇంకెలా ఉంటుంది? ఇంకా ఉన్న ఆ బలము, ఉన్న ప్రేమ కాస్త ఏమైపోద్ది? చాలామంది జీవితాల్లో, కుటుంబాలలో ఈ WH క్వశ్చన్స్ ద్వారానే నాశనం అయిపోతున్నాయి. విడిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రతి దానికి WH క్వశ్చన్సే ఉండాలి. ఖచ్చితంగా క్వశ్చనబుల్గా ఉండాలి, ఆన్సరబుల్గాను ఉండాలి. అలాగని చెప్పి ప్రతిదానికి క్వశ్చన్లు అడుగుతూ ఉండడం కాదు. అడగడానికంటే ముందుగానే నువ్వు చెప్పే స్థితిలోనే ఉండాలి. నీ భర్తకైనా నీ భార్యకైనా చక్కగా నువ్వు పంచుకునే రీతిగా ఉండాలి. క్వశ్చన్ అడిగేటంత వరకు తెచ్చుకోవద్దు. దాన్ని బట్టి కుటుంబాలు ఎంతగానో విడిపోతూ ఉన్నాయి. ఒకరి మనస్సును ఒకరు అర్థం చేసుకుని, ఒకరి యొక్క జీవితాన్ని ఒకరు అర్థం చేసుకుని, ఒకరి ఆలోచన ఒకరు అర్థం చేసుకుని, ఒకరి యొక్క అలవాటును ఒకరు అర్థం చేసుకుని, దానికి తగినట్లుగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే ఖచ్చితంగా వారి జీవితము ఈ లోకంలో చెప్తున్న రీతిగా 3 పళ్ళు 6 కాయల్లాగా, లేకపోతే చక్కగా 3 ఉపవాసాలు 4 ప్రార్థనలాగా ఆ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో ఈయన వెళ్ళమని చెప్పంగానే వదులు అనగానే వదిలేస్తాడు. రెండోదిగా వెళ్ళు అని చెప్పంగానే ఏ దేశానికి ఎక్కడికి వెళ్తాడని చెప్పి తెలియకుండానే చెప్పిన ఆయన మీద లోబడ్డాడు. ఆయనకున్న నమ్మకం ఏంటంటే ఆ ఊరి మీద లేదా వెళ్ళే మార్గము మీద ఆయనకు నమ్మకం లేదు. లేకపోతే మనకు ఒక్కొక్కసారి మన చేతిలో మంచి బైక్ ఉందనుకో, నీ చేతిలో మంచి కారు ఉందనుకో, అలాంటివి ఉన్నప్పుడు పర్లేదురా ఈ బండి ఉంటే వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది, ఈ బైక్ ఉంటే వెళ్ళిపోవచ్చు, అది ఎత్తైనా ఏమైనా కూడా ఇలాంటి కారు ఉంటే వెళ్ళిపోవచ్చు అని నీ బండి మీద, లేకపోతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నీ దగ్గర ఏమీ లేవు, 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నాయనుకో, వెళ్ళాలనుకో ఎక్కడికైనా, ఇంకా ఏం మాత్రం తిరుగుండదు, ఇంకా వెళ్ళిపోవడానికి సూపర్, ఎందుకని 1,00,000 రూపాయలు ఉన్నాయి తిరిగేద్దాం అంతే. అంటే నీ డబ్బు మీద ఉంటుంది, లేకపోతే నీ బండి మీద ఉంటుంది, లేకపోతే నీ కారు మీద ఉంటుంది, లేకపోతే నీ ప్రక్కన ఎవరో ఉన్నారు వాళ్ళని పర్లేదు ఆయన ఉన్నాడంటే తీసిపోతాడులే, మా డాడీ ఉన్నాడంటే హ్యాపీలే అని చెప్పి ఎవరో ఒక్కరిని బట్టి, నీ కళ్ళ ముందు కనిపించేటువంటి వారిని బట్టి నీకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ విచిత్రమో, అబ్రాముతో మాట్లాడిన దేవుడు అతనికి స్పష్టంగా కనిపించలేదు, స్వరాన్ని విన్నాడు. నేను అనుకుంటాను అప్పటి వరకు తన కళ్ళ ముందు కనిపించిన ఏ బొమ్మ అతనితో మాట్లాడలేదు. కనిపించని దేవుడైనా వినిపించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆ వినిపించిన దేవుణ్ణి కనిపించకపోయినా వెంబడించాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు వినిపించే దేవుడు, మాట్లాడే దేవుడు. అందుకే ఆయన చెప్తే లోబడు. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు చెప్తే లోబడు. నాకు ఎప్పుడు చెప్తాడండి? ప్రతి ఆదివారం చెప్పేది అదే. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఉన్న కుర్చీలకి, ఇక్కడ ఉన్న ఫ్యాన్లకి, ఏసీలకి, ఈ గోళ్ళకి కాదు దేవుడు చెప్పేది. ఎవరితో మాట్లాడుతున్నాడు? నాతో. చెప్పండి అందరూ కూడా, నాతో. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? చాలామందికి అందరికీ కళలు వస్తూ ఉంటాయి కదా, దర్శనాలు వస్తూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి. మనము దానియేలు గ్రంథం చదువుకుంటూ ఉన్నాం దర్శనాల గురించి. ఎంతమందికి రాత్రులు కళ వచ్చిందాన్ని పొద్దున్న నమ్మేసేసి అలాగే వెళ్ళిపోతారు. కొంతమందికి వస్తుంది కళ ఏంటంటే బండి మీద వెళ్ళిపోతున్నట్టు, కారు మీద వెళ్ళిపోతున్నట్టు, లేకపోతే ఏదో ప్రాంతాలకు వెళ్ళిపోతున్నట్టు. అయ్యో నాకు రాత్రి కళ వచ్చిందండి, నేను పొద్దులేసి వెళ్ళిపోతానని ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. వెళ్తారా? వెళ్ళరు. అంటే దాన్ని చాలా లైట్గా తీసుకుంటావు. సరే, అలాంటి కళలను నువ్వు లైట్గా తీసుకుంటే సరే, దేవుడి సన్నిధికి వచ్చి కూడా లైట్గా తీసుకుని వెళ్ళిపోతున్నారు. దేవుడు నీతో మాట్లాడుతుంటే కూడా లైట్గా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అది ప్రమాదము. అది ప్రమాదము. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు లోబడో. దేవుడు చెప్తే వినో, లోబడో, విధేయత కలిగి ఉండవు. అందులో దేవుడు చెప్తే లోబడిలో 3 పాయింట్లు చూస్తున్నాం. మొదటిగా వదులు, రెండోదిగా వెళ్ళు, మూడోదిగా ఇవ్వు. 22వ అధ్యాయంలో మనం చూసాం. ఆదికాండం 22వ అధ్యాయంలో తనకు ఒక్కడై ఉన్నటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఇవ్వు అని చెప్పాడు. అక్కడ ఒక మాట చూస్తాం, పరీక్షించాడు దేవుడు అక్కడ. సో ఇవ్వమని చెప్తే వెంటనే తను ఆ రాత్రి నిజంగా ఎంత ఆలోచించుంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు. లేక ఇన్ని సంవత్సరాలకు నాకు ఒక కొడుకు పుడితే
ఆ కొడుకుని, ఆయన ఎవరో నాకు కనిపించట్లేదు కానీ నాతో మాట్లాడుతున్నాడే, వదిలిపెట్టమంటే నా దేశాన్ని అంతటిని వదిలిపెట్టేసి వచ్చేసాను, ఊరు, బంధువులు, స్నేహితులు అందరిని వదిలేశాను. లేక లేక ఇన్ని సంవత్సరాలకు నాకు ఒక కొడుకు పుడితే ఇప్పుడు ఈ కొడుకును కూడా ఇచ్చేయమంటున్నాడే అని చెప్పి ఎంత దుఃఖపడి ఉంటాడో, ఎంత వేదన పడి ఉంటాడో, ఎంత చింతించి ఉంటాడో. అయినప్పటికీ కూడా దేవుడు చెప్పిన తర్వాత దేవునికి నేను ఇస్తే దేవుడు నాకు మరింతగా ఇస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని చేస్తానని చెప్పి దేవుడు మాట ఇచ్చాడో, దేవుడు చెప్పాడో. కాబట్టి నేను ఖచ్చితంగా నా జీవితంలో నేను మరలా పొందుకుంటాను. ఐ విల్ రిసీవ్, నా కొడుకుని నేను మరలా పొందుకుంటానని చెప్పి దేవుడు ఇమ్మన్న దానిని ఇచ్చేశాడు. నువ్వేమిస్తున్నావు? అయ్య బాబోయ్ ఇస్తున్నానండి, ప్రతి నెల దేశంభాగం ఇచ్చేస్తున్నానండి, నేను దేవునికి ఎంతో కృతజ్ఞత ఇచ్చేస్తున్నానండి, నేను మందిరం కడుతున్నానంటే 1,00,000 రూపాయలు ఇచ్చానండి, 2 లక్షలు ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను. బాబు నీ డబ్బుల గురించి కాదు అని అడిగేది. అని అడిగేది ఏంటి? దేవుడు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఇవ్వు అని చెప్తున్నటువంటిది ఏంటనంటే నీ హృదయం. నీ హృదయాన్ని దేవునికి ఇస్తా ఉన్నావా? నీ హృదయాన్ని గనక నీవు దేవునికి ఇవ్వగలిగితే నీ బ్రతుకును మార్చే దేవుడు, నిన్ను ఆశీర్వాదముగా ఉంచే దేవుడు, నీ స్థితిని మార్చే దేవుడు, ఆయన ఏమైనా చెయ్యగలిగిన దేవుడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు, నీ కథను కూడా మార్చే దేవుడు. ఇప్పటి వరకు నీ జీవితం అంతా కూడా, నీ కథ అంతా కూడా ఎవరికి చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా ఉందమ్మో. ఏం బాబు నీ గురించి చెప్పంటే ఒకవేళ చెప్పడానికి నీకే ఏమని చెప్తావు? నీ బ్రతుకు గురించి, ఇలా అబద్ధాల జీవితాన్ని జీవించానని చెప్తావా? ఇలాంటి భయంకరమైన అలవాట్లతో ఉండిపోయానని చెప్తావా? ఇలా అందరికీ నేను కష్టంగా ఉన్నానని చెప్తావా? నేను ఏది సాధించలేకపోతాను, దుఃఖంలో, వేదనలో, ఓటపి అంచుల్లో ఉన్నానని చెప్తావా? అది నీ కథ ఏమో. ఇప్పటి వరకు నీ కథలో విజయాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో, నీ జీవిత గాథలో సంతోషాన్ని చూడలేకపోతున్నావేమో, నీ కథలో ఏమాత్రము కూడా ఒక్క మలుపు కూడా లేదేమో. అన్ని ట్విస్ట్లే, మలుపులు లేవు. ఏంటి ట్విస్ట్లు? అక్కడికి సడన్గా అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పటి వరకు లైన్లో నుంచి ఉంటారు. ఇదివరకు ఇప్పుడు బాధ లేదు కానీ ఇదివరకు ఆ టికెట్ కౌంటర్లో రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్లు తీసుకోవాలంటే అప్పటి వరకు లైన్లో నుంచి ఉండేటప్పటికి సరిగ్గా పాపం ఆడ కర్రం ఏంటో అర్థం కాదు, ఆడ మూల నుంచి వస్తాడు, సరిగ్గా ఆడ వచ్చేటప్పటికి కౌంటర్ క్లోజ్ అంటారు అన్నమాట. లేకపోతే తత్కాల కోసం వచ్చేటప్పటికి బాబు నించుని ఉంటాడు. అప్పటి నుంచి ఎప్పుడు పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోయి నించుంటాడు ఒక్కొక్కరు, కొంతమంది కదా. కానీ అతను వెళ్ళేటప్పటికి బాబు ఉన్నాయా 13 ఉన్నాయి అవైలబుల్, కొట్టండి సార్, తీసుకోండి సార్ అన్నాడు. కొట్టేటప్పటికి అయ్యా 30 వెయిటింగ్ లిస్ట్ వచ్చేసింది టికెట్ అయ్యేటప్పటికి. కొంతమంది కథల్లో ట్విస్టులే ఉంటాయి కానీ మలుపులు ఉండవు. ఉన్నాయా? ఇవైతే అర్థమవుతాయని చెప్తున్నాను నేను. కొన్ని ట్విస్టులు ఎలా ఉంటాయి చెప్పండి? ట్విస్ట్లే. అది బాగుంది, బాగయింది అనుకునేటప్పటికి మొత్తం మారిపోతూ ఉంటుంది, మొత్తం తలక్రిందులు అయిపోద్ది. ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ కథను ట్విస్ట్లో నుంచి టర్న్లోకి తీసుకొస్తాడు. నీ కథలో ట్విస్ట్ నుంచి టర్న్ చేస్తాడు, అనగా నీ జీవిత కథను మార్చే దేవుడు. ఇక్కడి నుంచి నువ్వు చెప్తే నా కథను నేను నీ గురించి చెప్పవయ్యా అని అడిగితే నువ్వు చెప్పగలవు. అయ్యా నిజమే, ఒకప్పుడు నా జీవితంలో ఓటమిని చూశాను, ఒకప్పుడు నా జీవితంలో అందరూ కూడా నన్ను అసహించుకోవడం చూశాను, ఒకప్పుడు నా జీవితంలో దుఃఖము, వేదన చూశాను, ట్విస్టులే చూశాను. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తరువాత నా కథ మొత్తం మార్చబడింది. నా కథలో సంతోషం, నా కథలో ఆనందం, నా కథలో విజయం, నా కథలో హెచ్చింపు, ఘనత, నా కథలో ఉద్యోగం, నా కథలో వ్యాపారం, అభివృద్ధి, నా కథలో అండర్స్టాండింగ్, నా కథలో ఆశీర్వాదము చూస్తున్నానని చెప్పి నువ్వు చెప్పగలవు. అందుకే ఆయన ఏమైనా చెయ్యగలడు, నీ కథ మొత్తం మార్చగలడు. అబ్రహాము ఒకప్పుడు బొమ్మలో బొమ్మలు అని చెప్పి అమ్ముకున్న వాడిని
తీసుకుని వచ్చి విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టాడు. అబ్రహాము కథంతా మార్చేశాడు. ఈరోజు నీ కథను కూడా దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే అబ్రహాముని గనక నువ్వు నీ విశ్వాస జీవితంలో నువ్వు నేర్చుకున్న మొదటి పాఠము ఏంటయ్యా అని చెప్తే, ఈరోజు అబ్రహాము మన మధ్యలోనికి వచ్చే చెప్పే మొదటి మాట, దేవుడు చెప్తే లోబడు. ఏం చెప్పాడు దేవుడు నీతో అంటే, మూడో చెప్పాడు, వదులు, వెళ్ళు, ఇవ్వు అని చెప్పాడు. ఆ మూడు నేను చేశాను. దేవునికి నేను లోబట్టాను. అది నా జీవితంలో మొదటి పాఠం అని చెప్తాడు. రెండవ పాఠం ఏమిటి? నీ జీవితంలో నువ్వు నేర్చుకున్నటువంటి రెండవ పాఠం ఏమిటి అబ్రహాము అని చెప్పి అడిగితే గనక, అబ్రహాము చెప్పే మాట, రెండవ మాట ఏంటి తెలుసా? దేవుని వాగ్దానమే విశ్వాసానికి పునాది. దేవుని వాగ్దానమే విశ్వాసానికి పునాది అని చెప్తాడు. చూడండి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమన్స్ 4th chapter 18th verse నుంచి ఫాస్ట్గా ఫస్ట్ తీసి చదివి తర్వాత రాసుకోవాలి చదివేవాళ్ళు. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి ఎగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వసించి విశ్వాసము వలన దేవుని వాగ్దానమే విశ్వాసమునకు పునాది. రెండవదిగా అబ్రహాము జీవితంలో నమ్మింది ఏంటంటే, తన కళ్ళ ముందు వెళుతూ ఉన్నప్పుడు అనేకమైన తుప్పలు, అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి స్థితిగతులు అనేకమైన కనబడ్డాయి. తన కళ్ళ ముందు నడుస్తూ ఉన్నప్పుడు తన కళ్ళ ముందు అన్ని మొళ్ళకంచలే, దారేం లేదు, ఎటు వెళ్ళాలో తెలీదు, ఎదురుగుండా ఏమీ కనిపించట్లే. ఏ ఊరు వెళ్ళాలి, ఇటు వెళ్తే ఏమొస్తుంది, ఇటు వెళ్తే ఏమొస్తుంది. కనీసము ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి మేఘము పైకి ఎగిస్తే వారు ప్రయాణమయ్యారు. మేఘము ఎటు వెళితే వీరు కూడా అలాగే ప్రయాణమయ్యారు. ఆ నీడను వారు అనుసరించారు. కానీ అబ్రహాముకి ఏ నీడ లేదు. అబ్రహాము కళ్ళ ముందు ఏమీ కనిపించట్లేదు. ఏమీ కనిపించకపోయినా, ఏ స్థితిగతులు లేకపోయినా దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు ఒక దేశం ఇస్తానని చెప్పి, అక్కడికి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్పాడని చెప్పి, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి తన ప్రయాణము మొదలుపెట్టాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈరోజు కూడా మన జీవితంలో అనేక స్థితిగతులు, అనేక పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. నీ జీవితంలో కూడా ఎలాంటి కష్టములు, ఎలాంటి ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా నీవు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అని అంటే, నీ కళ్ళ ముందు కనిపించేటువంటి కష్టాలను కాదు, నీ కళ్ళ ముందు కనిపించేటువంటి ఇబ్బందులను కాదు, నీ కళ్ళ ముందు కనిపించేటువంటి స్థితిగతులను కాదు. దేవుడు వాగ్దానం చేశాడంటే గనక ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. దానికి ఒక చిన్న ప్రాక్టికల్గా మీకు ఒక చిన్న విషయాన్ని మీరు చూపించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. రైట్? సో చూడండి, మీ కళ్ళ ముందు ఇదేంటి అందరికీ తెలుసు కదా. ఎంతమందికి వచ్చు? ఆడతారా? వెరీ గుడ్. ఇదేంటి పాస్టర్ గారు, ఇప్పుడు ఏమన్నా షటిల్ గేమ్ ఆడదామా తీసుకొచ్చారంటారేమో. మనకు దేవుడు దేని ద్వారానైనా మాట్లాడగలడు కదా, దేని ద్వారానైనా ఒక మంచి పాఠాన్ని నేర్పించగలడు. ఈరోజు ఈ చిన్న షటిల్ బ్యాట్ నుంచి మీకు ఒక మంచి విశ్వాసములో నిలబడేటువంటి ఒక మంచి పాఠం నేర్పించాలని ఆశపడుతున్నాను. రైట్? సో ఇది తమ్ముడికి ఇస్తా ఉన్నాను. దీన్ని నువ్వేం చేయాలంటే బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే కింద ఏముంది? ఫస్ట్ ఇది ఎక్కడ ఆనుకునుంది? నువ్వు దేన్ని పట్టుకుని ఈ క్రింద ఉన్నటువంటి దాన్ని పట్టుకుంటున్నావు కదా. మనం పట్టుకుంటే ఎక్కడ పట్టుకుంటాం? ఇక్కడ పట్టుకుంటే ఆడగలవా? ఎవరు ఆడలేరు కదా. ఆడాలంటే ఏం పట్టుకోవాలి? ఖచ్చితంగా క్రింద పట్టుకోవాలి. కింద పట్టుకుంటే చక్కగా నువ్వు ఈ బ్యాడ్మింటన్ లేకపోతే షటిల్ అనేటువంటిది ఆడొచ్చు చక్కగా.
కాబట్టి ఇది ఉంది కాబట్టి దానిని నువ్వేం చేయాలంటే, ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేయాలంటే నీ చేతిలో పట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అయితే నీకు ఏం చెప్తున్నానంటే, నువ్వు బ్యాలెన్స్ చేసేటప్పుడు క్రింద కదా ఇంపార్టెంట్, మరి నీకు కిందే చూడు, కింద చూస్తా దానిని ఏం చేయాలి, నువ్వు బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో కింద చూస్తా, చేతులు ఏళ్ళు పట్టుకుని కాదు, కింద చూస్తా ఏం చేయాలి, ఇంకోటి పట్టుకోవద్దు, పడితే పండి ఏం చేస్తా చూద్దాం. కింద పట్టుకుని ఏం చేయాలి, నువ్వు ఏంటి అవ్వట్లేదు, బ్యాలెన్స్ చేస్తుంటే ఏమవుతుంది, అవుతుంది అది అవ్వట్లేదా? నువ్వు ఎక్కడ చూస్తున్నావు? కింద చూస్తున్నాను. బ్యాలెన్స్ అవుతుందా? అవ్వట్లేదు బ్రదర్. ఎందుకని? దానికి ప్రధానం అదే కదా. ఈ షటిల్ బ్యాట్కి ప్రధానం ఏంటి? ఈ మట్టు, లేకపోతే ఇదే కదా. దాన్ని చూసినంతసేపు నీ జీవితానికి ఉద్యోగము చాలా ఇంపార్టెంట్, నీ జీవితానికి నీ కుటుంబము చాలా ఇంపార్టెంట్, నీ జీవితం నిలబడాలంటే ధనము చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వాటిని పట్టుకొని ఆ ధనాన్ని చూస్తా, ఆ ఇంటిని చూస్తా, ఆ ఉద్యోగాన్ని చూస్తా, నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా అవ్వదు. అవుదా? పోనీ ఊరుకోండి, ఆ బ్రదర్కి రావట్లేదు, నేనైతే నిలబడతాను, ఎవరు ఉన్నారా? రండి ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కావాలంటే. అవుద్దా? ఎవరికైనా అవుద్దా? ఓకే, ఇప్పుడు ఇంకొక పని చేద్దాం. సరే, ఇప్పుడు అదే బ్యాట్ ఏం మారట్లే, బ్యాట్ మారట్లేదు, ప్లేస్ మారట్లేదు, నిలబెట్టిన స్థితి మారట్లేదు. ఇప్పుడు చూపు ఒక్కటే మారుద్దాం. ఓకే, ఇప్పటి వరకు ఆ చూపు ఎక్కడుంది? క్రింద ఉంది. ఇప్పుడు నీ చూపు ఎక్కడ ఉండాలంటే పైన చూడు. ఇప్పుడు పట్టుకో, మరలా ఇప్పుడు మళ్ళీ చేతులు పెట్టుకో, చేతులు పట్టుకుని ఇప్పుడు ఇక్కడ కాకుండా అందరికి కనిపించేలా చక్కగా, ఇప్పుడు ఇందాక దగ్గర పెట్టుకున్నా కదా, ఇప్పుడు దూరంగా కూడా పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, కానీ నువ్వు చూడాల్సింది ఎక్కడనంటే కేవలం పైన చూడు. పైన చూస్తూ దానిని ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయి. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది, కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ కొంతసేపటికి ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు పైన చూసి గనక నీవు దానిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటే అదేమవుద్ది? ఫ్యాన్లు ఆఫ్ చేయండి, లేకపోతే ఫ్యాన్ల వల్ల ఏమైనా ఇది అవుతుందేమో. రైట్, పైన చూస్తూ గనక నీవు దానిని బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా అదేమవుతుంది? నిలబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఆ పైన చూడడం ఏంటో తెలుసా? నా దేవుణ్ణి చూడడం. నీ జీవితంలో నీ కుటుంబము నిలబడాలన్నా, నీ ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా, ఇవన్నీ కింద ఉన్నవే, భూమి మీద ఉన్నవే, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక్కడే. కానీ వాటిని చూసి నీ ఇల్లు బాగుపడాలన్నా, నీ భర్త బాగుపడాలన్నా, ఏమీ బాగుపడాలన్నా, అది నీ జీవితానికి, నీ కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనదే. కానీ దాన్ని చూసినంత వరకు కూడా నీ జీవితంలో ఏది కూడా నిలబడదు. అదే నువ్వు పైన, క్రిందే. నువ్వు బ్యాలెన్స్ చేయాల్సింది కిందే, కానీ నువ్వు చూడాల్సింది పైన. ఎప్పుడైతే పైన చూస్తూ, అనగా దేవుని వైపు చూస్తూ నీ జీవితాన్ని నీవు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తావో ఖచ్చితంగా నీ జీవితం నిలబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది నా జీవితం నిజమేనయ్యా, ఇక మీదట నేను క్రింద చూడను, కేవలము పైన చూస్తాను, నా దేవుణ్ణి చూస్తాను, నా దేవుణ్ణి చూస్తే నా జీవితం ఖచ్చితంగా నిలబడుద్ది అన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. ఒకసారి తమ్ముడు కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. రైట్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితంలో ఇదే రీతిగా ఇప్పుడు అబ్రహాము కూడా తాను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తన కళ్ళ ముందు చాలా అడ్డంకులు కనబడ్డాయి, తన కళ్ళ ముందు అనేక అవరోధాలు కనబడ్డాయి. తన కళ్ళ ముందు చూస్తూ ఉంటే కిందంతా కూడా ఏమీ అవ్వట్లే, పనులు అవ్వట్లే, ఏ పని అవ్వట్లే. ఇంటర్వ్యూకి వెళ్ళినా అవ్వట్లే, అబ్రహాము కాదు నువ్వు, ఇంటర్వ్యూకి వెళ్ళినా అవ్వట్లే, ఎక్కడ డబ్బులు పెట్టినా అవ్వట్లే, ఏం చేస్తున్నా అవ్వట్లే, కుటుంబం ఒకరికి ఎంత ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లే అనుకుంటున్నావేమో. ఇప్పటి వరకు నువ్వు చూసింది కింద, ఇక మీద నుంచి పైన చూడు, నా యేసయ్యని చూడు, అది ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాగ్దానమే విశ్వాసానికి పునాది అని చెప్తాడు. ఏంటయ్యా దేవుడు నీకేం వాగ్దానం చేశాడు అని గనక నీవు అబ్రహామును అడిగితే, అప్పుడు కూడా అబ్రహాము 3 విషయాలు చెప్తాడు. దేవుడు నీకు చేసాడు వాగ్దానం ఏంటి అని చెప్పి అబ్రహామును అడిగితే అబ్రహాం ఏం చెప్తాడు తెలుసా? ఒకే 3 మాటలు. ఏంటంటే ఇస్తా, చేస్తా,
తీసుకెళ్తా. అంతే, చాలా అందరికి గుర్తుండాలని చాలా సింపుల్గా చెప్తాను నేను. ఓకే, ఇస్తా, చేస్తా, తీసుకెళ్తా. 3 మాటలు. అందరూ చెప్పండి. ఇస్తా, చేస్తా, తీసుకెళ్తా. అంతే, దేవుడు చెప్పింది ఇంతే. అంతే ఏంటి పెద్ద పెద్ద నిగూఢ సత్యాలు ఏం చెప్పలేదు నీకంటే? లేదయ్యా, ఇస్తానని చెప్పాడు. ఏమి ఇస్తానని చెప్పాడు? ఆ దేశం ఇస్తానని చెప్పాడు, కుమారుని ఇస్తానని చెప్పాడు, ఆశీర్వదిస్తానని చెప్పాడు, చేస్తానని చెప్పాడు. ఏం చేస్తానని చెప్పాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పాడు. ఎస్, నిన్ను చేస్తాను. ఇంతే దేవుడు చెప్పింది. తీసుకెళ్తా. ఎక్కడికి? వాగ్దాన దేశములోనికి నేను తీసుకెళ్తానని చెప్పాడు. హల్లెలూయా. ఇస్తా, చేస్తా, తీసుకెళ్తా. అంతే దేవుడు చెప్పింది. ఈరోజు నీతో కూడా దేవుడు అబ్బాబే వాక్యం అంటే అండి నిగూఢ లోతులు దూకేసి లోపల ఏంటది స్విమ్మింగ్ చేసేయాలనుకుంటారేమో. లేదు లేదు లేదు. అదే మాటను చాలా సింపుల్గా పామర్లకు సహితం అర్థమయ్యేటువంటి రీతిగా చాలా సింపుల్గా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది లోతైన మర్మమే, కానీ మనకు అర్థమయ్యే మర్మముగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు కూడా నీతో కూడా చాలాసార్లు చెప్పాడు కదా. నేను ఇస్తానని చెప్పాడు నీతోటి, నేను చేస్తానని చెప్పాడు దేవుడు నీతోటి, నేను తీసుకెళ్తానని చెప్పాడు దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, బాబు నేను వెళ్తున్నాను, వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను, నేను వచ్చి మరల మిమ్మును చెప్పండి, నేను వచ్చి మరల మిమ్మును తీసుకెళ్తానని చెప్పాడు ఆయన. నువ్వు నన్ను నమ్ముకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఆయన. నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఈ సెట్ ఇస్తా, చేస్తా, తీసుకెళ్తా. చెప్పిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు నమ్ముతున్నావా? ఆ వాగ్దానం అనే మీదనే నీ విశ్వాసపు పునాదిని వేసుకుంటున్నావా? అబ్బబ్బే లేదండి, నా బలం మీద, నా జ్ఞానం మీద నేను ఆధారపడుతూ నడుస్తున్నాను అనుకుంటే దాని వలన ప్రయోజనము లేదు. నో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తానని చెప్తున్నాడు. నీకు కావలసినవన్నీ నేను నీకు ఇస్తాను, కానీ నువ్వు నన్ను వెంబడించు. నిన్ను చేస్తాను, మనుషులు బట్టే జాలరుగా చేస్తాను రండయ్యా అని చెప్పి దేవుడు యేసు ప్రభువు వారు శిష్యులను అడిగితే వెంటనే వారందరూ కూడా వచ్చేసారు. దేవుడు చేశాడా లేదా? మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానని చెప్పి దేవుడు చెప్పాడు. మనల్ని దేవుడు తీసుకెళ్తాడా లేదా? ఎస్. కాబట్టి దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మాలి. ఒకసారి ఒక భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఒక సముద్రంలో ఒక నావ వెళుతుంది, ఒక పెద్ద షిప్స్ వెళ్తాను. మన వైజాగ్కి కూడా కార్డిలియా అనేటువంటి షిప్ వస్తూ ఉంది, తెలుసు కదా. ఎవరైనా వెళ్తే వెళ్ళండి, చాలా సంతోషమే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఓకే, ఆ షిప్ ఇటు అండమాన్కి, ఇటు చెన్నైకి, ఇవన్నీ కూడా చక్కగా తిరుగుతూ ఉంది. సో షిప్లో ఒక ఆవిడ అలాగే ప్రయాణం చేసి వెళ్తూ ఉందంట. ఎక్కడో అటు సైడ్ అమెరికా నుంచి భారతదేశానికి వస్తుంది అనుకుందాం. సో దారి మధ్యలోకి వచ్చేటప్పటికి చాలా పెద్ద తుఫాను వచ్చేసింది. అందరూ కూడా కంగారు పడుతున్నారు. నేను నడి సముద్రంలో పెద్ద పెద్ద తుఫాన్లు ఏమైనా వస్తే, ఆ తుఫాన్లో గనక, నీటి అలజడిలో గనక, ఆ యొక్క గాలి వానలో గనక ఆ నావ చిక్కుకుంటే ఇంక అంతే, ఇంకేం చేయలేం. అది గనక నీళ్ళు అందులోకి వచ్చి మునిగిపోయిందంటే కాపాడడం ఎవరి తరం కూడా కాదు. అలాగే ఎప్పుడు జరిగింది ఒకసారి, యోనా సమయంలో కూడా అలాగే జరిగింది. తీసుకెళ్ళి పడేయండి అంటే నోవాహును కూడా పడేశారు, అవునా. సో అలాగా ఈ టైంలో కూడా చాలా భయంకరంగా వస్తూ ఉంటే అప్పుడు కూడా ఆ ఓడ నాయకుడు అందరికీ చెప్పాడంట, అమ్మా మీరందరూ కూడా ప్రార్థన చేయండి, మీ దేవుళ్ళకి ప్రార్థన చేసుకోండి అంటే అందరూ కంగారు పడిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఏడుస్తున్నారు, గోలు పెడుతున్నారు. అయ్యో ఇంకేముంది, మా జీవితం అయిపోయింది, ఇన్ని డబ్బులు పెట్టుకొని మేము కొనుక్కున్నాం, అన్నీ అయిపోయిందని చెప్పి టైటానిక్ కూడా అలాగే మునిగిపోయింది కదా అని చెప్పి అందరూ ఏడుస్తున్నారంట. ఒక అమ్మ మాత్రం కూర్చొని చక్కగా, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము, అభయమేపు ఆనందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము అని పాటలు పాడుకుంటుందంట. ఈయనకి లోపటి నుంచి కోపం వస్తుందో పక్కన, ఏంటమ్మా నువ్వు పాటలు పాడుకుంటే ఎంత హ్యాపీగా ఉన్నావు, నీకు బాధ లేదా, కాసేపులో చచ్చిపోతాం మనం అందరం, బాధ లేదా నీకు, ప్రార్థన చేయ కనీసం అని అంటా ఉంటే ఆమె అన్నదంట, నాకు బాధ లేదండి అని.
నీకేం పిల్లలు లేరండి? ఎందుకు లేరండి? 2 ఉన్నారండి. మరి ఆ పిల్లల్ని చూడాలి నీకు లేదా? ఉందండి. మరి ఉన్నప్పుడు ఏడవ దేనిసోలో ప్రార్థన చేయకోకుండా ఏంటి పాటలు పాడుతున్నావు అని అంటే ఆమె చెప్పిందంట, బాబు మీరందరూ ఏదో కోల్పోతారని చెప్పి బాధపడుతున్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒకళ్ళేమో ఇప్పుడు మనం అమెరికా నుంచి వెళ్తున్నాం కదా, ఒక కూతురు భారతదేశంలో ఉంది, ఇంకో కూతురు పరలోక దేశంలో ఉంది. ఈరోజు మనం బతికామనుకో, బతికున్న నా చిన్న కూతురు దగ్గరికి వెళ్తాను భారతదేశానికి. ఒకవేళ చనిపోయామనుకో, చనిపోయి పరలోకానికి వెళ్ళిన నా పెద్ద కూతురు దగ్గరికి వెళ్తాను. నేను ఎందుకయ్యా బాధపడాలి, దేవుడే అని మళ్ళీ పాడడం మొదలుపెట్టిందంట. అంటే ఒక వాగ్దానం, ఒక నమ్మకం. అంటే కళ్ళ ముందు కనిపించే పరిస్థితులను బట్టి నీవేమాత్రం కూడా నీ విశ్వాసంలో పడిపోకూడదు, నిలబడాలి. వాగ్దానాన్ని బట్టి నిలబడాలి. అబ్రహాం అదే చెప్తాడు, ఏమయ్యా నువ్వు వెళ్తున్నప్పుడు నీకేం కష్టాలు రాలేదా? కష్టాలు ఏంటంటే బాబు, పాములు జరుగుడ్లు కూడా వచ్చినాయి. మరే భయం అనిపించలేదా? నేను ఎప్పుడు కింద చూడలేదు, ఎప్పుడు చూసాను, ఏం చూసాను? పైన చూశాను. మరి కింద నేను చేయలేదు. నిన్ను అవి ఏం చేస్తాయి? దేవుడు ఉండగా వాటిని సహితము నా కాళ్ళతో తొక్కేలాగా దేవుడు నాకు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో రెండవదిగా ఏంటి? దేవుని వాగ్దానమే విశ్వాసానికి పునాది. మూడవదిగా, అయ్యా అబ్రహాము నీ జీవితంలో నేర్చుకున్నటువంటి 3వ పాఠం ఏంటి విశ్వాసములో అని చెప్పి అడిగితే, ఆయన చెప్పేటువంటి 3వ మాట ఏంటో చెప్పమంటారా? శోధన పరిశోధన గ్రహించు. శోధన పరిశోధన గ్రహించు. దేవుడు నీ జీవితంలో నీకు జీవితంలో ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, అది నాకు శోధన అంటే నేను చేసిన తప్పును బట్టి, నేను చేసిన పొరపాటును బట్టి, నేను సాతానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, నా జీవితంలో నేను చేసుకున్నటువంటి తప్పిదాలను బట్టి వచ్చినటువంటి శోధన, లేక నా విశ్వాసములో నేను నిలబడడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి పరీక్ష, పరిశోధన అని నువ్వు గ్రహించగలగాలి. బా, ఎంత అద్భుతం అండి! ఇది అందరి జీవితంలో కావాలి కదా, అందరి జీవితంలో కావాలి కదా. ఒక కష్టం రాగానే ముందు చెప్తారు, ఏదో ఈయన ఫాస్ట్గా. అంటే ఒకవేళ మీ జీవితాలు ఇది జరిగితే నన్నేం అనుకోకండి, ఇది అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా? సూపర్గా ఫుల్గా తాగి 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 ఆ లివరో కిడ్నీయో మొత్తం పాడిపోయి హాస్పిటల్లో అనుకో, కొంతమంది చెప్తారు, బాబు ఇలాగ అయింది ఏంటంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. అది పరీక్షదే, అది పరీక్షదే. అలా అవడానికి కారణం ఎవరు చెప్పు? కారణం ఎవరు? అది నువ్వు. అది పరీక్ష కాదు, అది పరీక్ష కానే కాదు. నువ్వు చేసుకున్నటువంటి నీ పొరపాటును బట్టి నీకు వచ్చినటువంటి శిక్ష, అది నీకు శోధన. సాతానుకు నువ్వు సమయం ఇచ్చిన దాన్ని బట్టి సాతాను ఇచ్చినటువంటి గిఫ్ట్, అంతే కదా, అది పరీక్ష కాదు. అదే సమయంలో దేవుడు ఒకవేళ నీ జీవితంలో నీవు విశ్వాసములో ఎదగడం కోసము నీకు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు కావాలని చెప్పి తీసుకుని వచ్చి, నీ పొరపాటు లేకుండానే నువ్వు వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్లో పడ్డావు అంటే కనుక దానివల్ల ఏమవుతుంది? అక్కడ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇలాంటి సమయంలో కూడా నువ్వు నిలబడతావా లేదా? చేయోకాలు ఇరిగిపోయింది, అయినా నా దేవుడు గొప్ప దేవుడు అంటావా లేదా? మళ్ళీ ఇచ్చేస్తాడు దేవుడు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు శామ్యుల్. తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళి సిగ్నల్ దగ్గర ఆగాడు. సిగ్నల్ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగాలా లేదా? ఎవరైనా ఆగాల్సిందే. ఆగకపోతే ఆపకుండా తీసుకెళ్ళిపోతారు ఎక్కడికి? జైలుకి, అంతేనా? ఆగాడు, తనంతట తను ఆగాడు అంతే. వెనకాల నుంచి వచ్చేసింది ఒక లారీయో బస్సో, వచ్చి గుద్దేసింది. గుద్ది ఏం చేసింది తెలుసా? రావడం తన చేతి మీదకి ఎక్కేసింది. టైర్ తన చేతి మీదకి ఎక్కేసింది. చెయ్యి మొత్తం పచ్చడైపోయింది. ఏమైపోయింది? పచ్చడే. అట్లో సెట్ తీసారా రోజునే? ఆల్మోస్ట్ అదేనా? అట్లో సెట్ తీసారా చేతిని? ఆల్మోస్ట్ అదే. టైర్ వెళ్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? మొత్తం అంటుకుపోద్ది అంతే. చర్మము లేదు, ఏమి లేదు. తనకున్న కుడి చెయ్యే కంప్లీట్గా వెళ్ళిపోయింది మొత్తం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఒకసారి నీ చేయి పైకెత్తినానా? అదే చెయ్యి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
పోయిన చేతిని సైతం ఆ టైంలో అసలు ఈ కుర్రోడు నా దేవుడు గొప్పోడు అంటాడా, లేకపోతే దేవుడి పని ఎంత చేస్తున్నా కూడా నా చెయ్యిని ఎరగొట్టేసాడు దేవుడు, ఈయన దేవుడా అని అంటాడా? ఈరోజు అన్ని చేతులు బాగున్నా కూడా దేవుని పని చేయడానికి మనకు ఇబ్బంది అయిపోద్ది. మొత్తం ఎర్రగొట్టేసి పక్కనెట్టాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డానన్నా? 2 years, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు. ఆలోచించండి, ఒక్క చేతితోటే అన్ని పనులు చేయడం అంటే. ఏ చేత్తో? ఎడమ చేతితోటే అన్ని పనులు చేసుకోవడం అంటే ఆలోచించండి ఎలా ఉంటుందో. కుడి చేయి లేదు, ఇంకా కర్రలు కట్టి వేసుంటారు మొత్తం లోపల. 2 సంవత్సరాల పాటు మొత్తం ఇబ్బందులు పడ్డాడు. అయినా కానీ నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా. అది పరిశోధన. అదేంటది? ఇప్పుడు తను చూస్తే యాక్సిడెంట్ అయిన కుర్రోళ్ళ ఉన్నాడా? మంచి కక్క మొక్క తిని దిట్టంగా ఉన్న కుర్రోళ్ళ లేడా? అవునా? పరీక్షలో నువ్వు నిలబడితే అద్భుతాన్ని చూస్తావు. పరీక్షలో నువ్వు నిలబడితే అద్భుతాన్ని చూస్తావు. అందుకనే అది శోధన, పరిశోధన అని నువ్వు గ్రహించుకో. శోధన అయితే ఏం చేయాలి? తప్పు తెలుసుకొని నోరు మూసుకొని మళ్ళీ వెనకరా, టర్నింగ్ తీసుకో. ఒకవేళ పరిశోధన అయితే ఏం చేయాలి? అది ఎంత కష్టమైన కూర్చో అక్కడే, ఇబ్బంది అయినా కూర్చో అక్కడే. సరిగ్గా ఎగ్జామ్ నువ్వు చర్చికి రావడానికి ముందే వస్తుంది కరెక్ట్గా పెద్ద శోధన. మామూలు శోధన రాదు నీకు. ఆ శోధన కాదు, పరీక్షదే. ఇంకంతే. అప్పుడు గనక మంచి సువాసనలు, పక్కింటోళ్ళేమో చికెన్ ఆల్రెడీ వండేసుకుంటున్నారు. ఇంటికి వెళ్ళేటప్పటికి మనకి చికెన్ రెడీగా లేకపోతే ఎలాగా? వండేసేసుకుని వద్దామని చెప్పేసి మొదలెట్టేవాళ్ళు. పోనీ వండుకో, తప్పులేదు. పొద్దున్న లేచి 5ంటికి లేచి వండుకొని రా. దానికోసం అని చెప్పి చర్చిని కూడా ఎగ్గొట్టేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. చికెన్ అంటే అందరికీ ఈజీగా అర్థమవుద్దని. నువ్వు దేనికోసం వదిలేస్తున్నావు చూసుకో. నువ్వు దేనికోసం, ఏది నిన్ను టెంప్ట్ చేస్తూ ఉన్నది, ఏ పరీక్ష నీకు వస్తూ ఉన్నది, దేవుని సంధికి సమయానికి రాలేకపోవడానికి, దేవుని సంధికి రాలేకపోవడానికి నీకు ఏది ఆటంకముగా ఉన్నది? నిజంగా అది జెన్యూన్ రీజన్ అయితే సరే, తప్పదు. కానీ నీకు ప్రతిదీ జెన్యూనే. మనసుంటే చెప్పండి మార్గం ఉంటుంది. దేవుని సంధికి రావాలంటే ఏం చేస్తావు చెప్పు? ఖచ్చితంగా వస్తావు. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా దేవుని మందిరానికి ఖచ్చితంగా వస్తావు. సో అది శోధన, పరిశోధన, గ్రహించు అని ఎవరు చెప్తారండి? నేను చెప్పట్లేదమ్మా. ఎవరు చెప్తున్నారు? నాకు కూడా అబ్రహాం చెప్తున్నాడు. మీరు ఎక్కడున్నారు? ఏ పెట్లో ఉన్నారు మీరమ్మా? గూడ్స్ రైలు ఎక్కేసారండి పొరపాటునే. మనం ఎక్కింది గూడ్స్ రైలు కాదు, చెప్తున్నాను. ఇది విశ్వాసపు యాత్ర. అబ్రహాం చెప్తున్నాడు ఆయన జీవితంలో నుంచి. రైట్. నాలుగవ విషయం, అయ్యా అబ్రహాం గారు, మీరు మీ విశ్వాస యాత్రలు నేర్చుకున్నటువంటి 4వ పాఠం ఏంటి నాకు చెప్పండి అని అంటే ఏమని చెప్తాడు తెలుసా? విశ్వాసము అనగా పరిపూర్ణత కొరకు ప్రయాణం. విశ్వాసము అనగా పరిపూర్ణత కొరకు ప్రయాణం. ఫెయిత్ ఈజ్ అ జర్నీ ఆఫ్ పర్ఫెక్షన్. ఏంటి పాస్టర్ గారు దాని అర్థం అని అంటారేమో. కొంతమంది అనుకుంటారు, అబ్బే బాబు నువ్వు మార్మన్స్ పొందావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, వచ్చి దేవుని బలలో పాలు పంచుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. నీ చెడుగు ఏదైనా పాపం ఉంటే దాన్ని అన్నీ వదిలేసుకొని నువ్వు అందులో చేయి పెడితే కనుక దేవుడు నీకు కాపుదలిస్తాడు, భద్రతనిస్తాడు, నీ శోధన జయించే శక్తినిస్తాడు. రావయ్యా అని అంటే ఏమంటాడంటే, అబ్బాబే లేదండి, ఇంకా నాలో అది ఉంది, ఇది ఉంది, అది వదిలేసి, ఇది వదిలేసి, అది వదిలేసి, అన్నీ వదిలేసేసి మంచి వాళ్ళులాగా, మన భారతదేశంలో మాట ఉంది కదా, రాముడు మంచి వాళ్ళులాగా తయారయ్యి పర్ఫెక్ట్గా అయిన తర్వాత అప్పుడు వస్తానండి. ఎప్పుడంట? పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు వస్తాను, అప్పుడు బల్లో చేయేస్తాను, అప్పుడు నేను ఉంటాను అని అనుకుంటే ఆడు ఇప్పటికి రాడు. చాలామందిని చూశాను ఇలాగా. పర్ఫెక్ట్ రోల్ అవుతూనే ఉంటుంది. ఇంకా అది మనకు కూడా ఎవరు ఉన్నారు కదా, రోల్ ది ఆర్ అని చెప్తుంటారు కదా ఒకళ్ళు. ఆ రోల్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఆ రోల్ ఏమవుతుంది అనమాట, రోల్ అలా చక్రం తిరుగుతూనే ఉంటుంది, అలా తిరుగుతుంటుంది రోడ్ల మీద అలాగా చక్రం. పర్ఫెక్ట్ ఈ భూమి మీద పర్ఫెక్ట్. కొంతమంది కాలం క్రితం ఒక పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు, భూమి మీద పర్ఫెక్ట్ పాస్టర్లు ఎవరున్నారని చెప్పి చూస్తున్నారంట. బైబిల్లో పర్ఫెక్ట్ మనుషులు ఎవరున్నారని చెప్పి చూస్తున్నారంట. పర్ఫెక్ట్ అన్న వాళ్ళు ఎవరు లేదు, దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్.
నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఓన్లీ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. నువ్వు చూడాల్సిన దేవుడిని మాత్రమే. అబ్రహాముని చూడొద్దా? అబ్రహాం పర్ఫెక్ట్ కాదా? లేదయ్యా, అబ్రహాం అబద్ధం ఆడాడు. దావీదు పర్ఫెక్ట్ కాదా? దావీదుని చూడొద్దా? చూడు, కానీ దావీదు కూడా లోపం ఉంది, పడిపోయాడు. మోషే పర్ఫెక్ట్ కాదా? మోషేని చూడొద్దా అంటే మోషేలో కూడా ఉంది. యెహోషువ, అరే ఎవరిని పేరెత్తినా, ఒక పౌలు, ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, ఎవరిని చూసినా కూడా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది. లోపాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అవ్వద్దు. నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తానంటే నువ్వు తిరుగుతూనే ఉంటావు, ఇంక ఊరు. దేవుని దగ్గర రా. ఒక రాయిలాగా ఒక శిల్పి చేతిలోనికి వస్తే ఆ శిల్పి దానిని చక్కగా మలుస్తాడు. అబ్బబ్బే అలా కాదు, సగం తయారైపోయి వస్తానని అన్నదనుకో, అప్పటి వరకు ఏం చేస్తామంటే రోడ్ల మీద దొరుకుతూ ఉంటాను, ఆడుతన్ను ఈడుతన్ను తంతే అప్పుడు కొంచెం కొంచెం మొక్కలు ఎరుగుతూ ఉంటాయి కదా, అలాగా దొరికిన తర్వాత అప్పుడు వస్తాను, అప్పుడు నువ్వు చేద్దుగల్లే అని అంటే ఏమంటారు చెప్పండి? బుర్ర తక్కువ మాట, బుర్రన్న మాట అది. అవునా? నువ్వు ఎలా ఉన్నావో అలాగే, ఏ మురికితో ఉన్నావో, ఏ పాపముతో ఉన్నావో, ఎలాంటి భయంకర పరిస్థితుల్లో ఎలా ఉన్నావో అలాగే. ఎందుకంటే దేవుడు పాపులను దూరం చేసే దేవుడు కాదు. నువ్వు పర్ఫెక్ట్ అయితే నా దగ్గర రా, అప్పుడే నేను నీ కొడుకు కూతురులాగా ఎక్సెప్ట్ చేస్తానని చెప్పి దేవుడు చెప్పే దేవుడు కాదు. నువ్వు ఎలా ఉన్నావో అలా నా దగ్గర రా, నేను నిన్ను మంచిగా తయారు చేస్తాను. నేను షేప్ చేస్తాను, నీ పరిస్థితి మారుస్తాను, నీ కథను మారుస్తాను, నీ స్థితిని మారుస్తాను. కానీ నువ్వు వచ్చినప్పుడు కంప్లీట్గా నేను నిన్ను ఎలా మలచాలనుకుంటున్నాను అలా మలవబడడానికి నువ్వు ఒబే అయిపో. విల్లింగ్నెస్. అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటయ్యా అని చెప్పి అబ్రహాముని అడిగితే అబ్రహాము చెప్పే మాట ఏంటంటే, విశ్వాసము అనగా సిద్ధ మనస్సు అని చెప్తాడు. విల్లింగ్నెస్, సిద్ధ మనస్సు. అబ్రహాము చెప్పే మాట ఏంటంటే సిద్ధ మనస్సు. బలర్పించు, సిద్ధ మనస్సు. బయలుదేరు, సిద్ధ మనస్సు. ఇచ్చే, సిద్ధ మనస్సు. వచ్చే, సిద్ధ మనస్సు. ఎనీథింగ్ దేవుడు ఏం చెప్పిన దాని కొరకు ఏంటి? సిద్ధమైన మనస్సుతో ఉంటాడు. అది అబ్రహాం అంటే. ఉందా నీకు ఆ సిద్ధ మనస్సు? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? సిద్ధ మనస్సు. ఇంతకుముందు కూడా మనం చూస్తాం విశ్వాసం అంటే ఏంటి అనేటువంటిది. మిగిలినటువంటి ముగ్గురు ద్వారా మనం చూసినటువంటి ఏమిటి గుర్తున్నాయా? హేబేలు చెప్తా ఉన్నాడు విశ్వాసం అంటే ఏంటి అని అడిగితే విశ్వాసం అనగా అర్పణ అని చెప్తాడు. హానోకుని అడిగితే హానోకు అయ్యా విశ్వాసం అంటే ఏంటి అని అడిగితే ఆయన చెప్తాడు విశ్వాసం అనగా ప్రవర్తన అని చెప్తాడు. నోవాహుని అడిగితే నోవాహు విశ్వాసం అంటే ఏంటయ్యా చెప్పు అని అంటే నోవాహు చెప్తాడు విశ్వాసం అంటే విధేయత అని చెప్పే. ఇప్పుడు అబ్రహాముని అడిగితే అయ్యా విశ్వాసం అంటే ఏంటి చెప్పు అని అంటే ఆయన చెప్తాడు విశ్వాసం అంటే సిద్ధ మనస్సు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు గనక సిద్ధ మనస్సు ఉంటే, దేవుని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధ మనస్సు, ప్రతి విషయానికి సిద్ధ మనస్సు, ఫర్ ఎవ్రీథింగ్ సిద్ధ మనస్సు నీకు ఉంటే దేవుడు నీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడు. విశ్వాసం అంటే పరిపూర్ణత కొరకు ప్రయాణం. నువ్వు పరిపూర్ణంగా నీ అంతట నువ్వు కాలేవు. యు కెనాట్ బి మేడ్ పర్ఫెక్ట్ బై యువర్ సెల్ఫ్. నీ ద్వారా నీ అంతట నీవే పరిపూర్ణుడిగా మారలేవు. నీకు ఒకరి సహాయం కావాలి. ఎవరిదా సహాయం అంటే దేవుడిదే. ఆయన దగ్గర రా. ఈ రోజు నుంచి నీ ప్రయాణం మొదలుపెట్టు. ఇప్పటివరకు నీ ప్రయాణం ఎలా ఉందో ప్రక్కన పెట్టు. ఈ రోజు నుంచి విశ్వాసంలో పరిపూర్ణ విశ్వాసం కొరకు నీ జీవిత ప్రయాణాన్ని మొదలుపెట్టు. కొత్తగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకనంటే విశ్వాసం అంటే ఏంటి అని అంటే, నాలుగవదిగా విశ్వాసం అనగా పరిపూర్ణత కొరకు ప్రయాణం. చివరిగా ఐదవదిగా విశ్వాసం అంటే ఏంటి అని అబ్రహాముని అడిగితే ఐదవ మాట ఏం చెప్తాడంటే విశ్వాసం అంటే దేవుని నమ్మడమే నీతి. ఆయన చెప్పేటువంటి ఐదవ పాఠము ఏమిటి అని అంటే దేవుని నమ్ముటే నీతి. ఐదవ పాఠం ఏంటి? దేవుని నమ్ముటే నీతి. చూడండి ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా.
నీవు కూడా నీతిమంతునిగా తీర్చిదిద్దబడాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నావా? యు వాంట్ టు బి మేడ్ రైచియస్, నీతిగా ఉండాలని, నీతిగా బ్రతకాలని, నీతిగా జీవించాలని చెప్పి నువ్వు ఆశపడుతున్నట్లయితే కనుక దేవుణ్ణి నమ్మితే చాలంట, అది నీకు నీతి అంట. నమ్మడమే నీతి, నమ్మడమే నీతి. కాబట్టి ఈ రోజున దేవుని నమ్ము, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ఇప్పటి వరకు నీ జీవితం అంతా అవినీతిగా ఉందేమో, అంధకారమయముగా ఉందేమో, భయంకర పరిస్థితుల్లో నీ జీవితం అంతా ఉందేమో, కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో దేవుణ్ణి నమ్మితే చాలు, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. నమ్ముతావా? ఇంకా సగం అక్కడ సగం ఇక్కడ అన్నట్లుగా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సగం అక్కడ సగం ఇక్కడ అని చెప్పి నీ హృదయాన్ని అటు ఇటు చంచలత్వంతో నిమ్మంటావా? లేక దేవుణ్ణి నమ్ముతావా? దేవుణ్ణి నమ్ముతావా? నువ్వు దేవుణ్ణి నమ్మినట్లయితే నీకు అది నీతిగా ఎంచబడుతుంది. ఈరోజు అబ్రహాము మనకు నేర్పిస్తున్నటువంటి విశ్వాసపు పాఠములో 5 చెప్పండి. మొదటిగా, దేవుడు చెప్తే లోబడు. అందులో 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటది? వదులు, వెళ్ళు, ఇవ్వు. రెండోదిగా ఏం నేర్చుకున్నాం? దేవుని వాగ్దానమే విశ్వాసానికి పునాది. అందులో దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఇస్తా, చేస్తా, తీసుకెళ్తా. సింపుల్, ఎంత బాగున్నాయి కదా. మూడవదిగా దేవుడు ఏం చెప్తున్నాడు? మూడవదిగా అబ్రహాం నేర్పించే పాఠము శోధన, పరిశోధన గ్రహించు అని దేవుడు చెప్తున్నాడు. నాలుగవదిగా ఏం చెప్తున్నాడు? విశ్వాసము అనగా పరిపూర్ణత కొరకు ప్రయాణం. విశ్వాసం అంటేనే పరిపూర్ణత కాదు, విశ్వాసం అంటేనే పరిపూర్ణత కొరకు ప్రయాణం అని 4వ పాఠం నేర్పిస్తాడు. 5వ పాఠం ఏమిటి అని అంటే, దేవుని నమ్మడమే నీతి. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో దేవుణ్ణి నమ్మితే చాలు, అది నీకు నీతిగా ఎంచబడుతుంది. అబ్రహాముకు జీవిత చరిత్ర మనకు చాలా తెలిసిందే. సో అబ్రహామును ఆ చరిత్ర అంతటిని ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత 12వ అధ్యాయం నుంచి, ఆదికాండము 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు కూడా దయచేసి ఈ వారంలో చదవండి. 12వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు, ఆదికాండము 12 నుంచి 25 వరకు ఉన్నటువంటి అబ్రహాము జీవిత చరిత్రను చదవండి. ఇప్పుడు ఈ 5 విషయాలు మీ మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆ చరిత్రను చదివితే ఎంత చక్కగా అర్థమవుద్దో. మీరు కూడా అతనితో పాటు విశ్వాస యాత్రలో ప్రయాణం చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా ఆ భోగి, ఇప్పుడు ఎన్ని భోగిలు దాటాం? 4 భోగిలు దాటాం. మొదటి భోగి ఎవరిది? మొదటి భోగి హేబేలుది, రెండవ భోగి హానోకుది, మూడో భోగి నోవాహుది, 4వ భోగి అబ్రహాము. 4 భోగిలని. వచ్చే వారం ఎవరు భోగి? చూడండి, మీరు చూడండి నెక్స్ట్ ఎవరు భోగి అనేటువంటిది. ఓకే, ఎవరు? షారాయ్, రైట్. సో మనము ఆ తర్వాత నెక్స్ట్ భోగిని కూడా మనము చూడబోతాం. సో వచ్చే వారము కూడా నీవు జీవితంలో ఇంకా విశ్వాసంలో ఎదగడానికి నేను ఏం చేయాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ సమయంలో అబ్రహామును బట్టి నీవు కూడా, దేవ నిజమేనయ్యా, నా జీవితంలో ఇంత శ్రేష్టమైన పాఠాలు నాకు నేర్పించారు, చాలా శ్రేష్ట, ఇస్తే ఇస్తాను, ఇస్తా, చేస్తా, తీసుకెళ్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చారు. నిజమే తండ్రి, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను పైకి చూసే వ్యక్తిగా నన్ను చేయండి అని చెప్పి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దేవా, అద్భుతకరుడా, ఈరోజు ఎంత మంచిగా మాట్లాడారు. అవునయ్యా, ఇప్పటి వరకు నా జీవితంలో ట్విస్టులే ఉన్నాయా, చాలా ట్విస్టులు. అయ్యో, ఏం చేద్దాం అనుకున్నాను, ఏం చేస్తున్నాను అర్థం కావట్లే. ఎటు వెళ్ళాలనుకున్నాను, ఎటు వెళ్తున్నాను అర్థం కావట్లే. ఏ పరిస్థితి, ఏ స్థితిగతి, నా జీవితం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ట్విస్టులు. దేవా, ఇక మీద నా జీవితాన్ని టర్న్ చేయి. దేవా, టర్న్ చేయి అని చెప్పి దేవుని సన్నిధానంలో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, నీ ఆత్మను అభిషేకమును నాకు దయచేయండి. అద్భుత కార్యమును జరిగించండి, ఆశ్చర్య కార్యమును జరిగించండి, మహోన్నతమైన కార్యమును జరిగించండి, శ్రేష్టమైన కార్యమును జరిగించండి. దేవా, సహాయము చేయండి అని చెప్పి దేవుని సన్నిధానంలో, దేవా, సహాయము చేయండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాల పాటు, అబ్రహాము దేవుడు అయ్యా నీవు, ఇస్సాకు దేవుడు అయ్యా నీవు, నా బ్రతుకును మార్చగలిగిన దేవుడు అయ్యా, నీ సహాయతను దయచేయమయ్యా అని చెప్పి దేవుని సన్నిధానములో హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దేవుడా
ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడచెను, పునాదులు గల పట్టణముకై వించెను. యేసయ్యా యేసయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అవునయ్యా, ఆ రోజు అబ్రహాముకు చాలిన దేవుడవయ్యా, ఈరోజు నాకు చాలిన దేవుడవయ్యా. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా, ఈరోజు నాకు చాలిన దేవుడిగా ఉన్నావు కాబట్టి నీ సన్నిధికి నేను వస్తూ ఉన్నాను. దేవ, నా జీవితంలో కూడా నీ గొప్ప కార్యమును జరిగించండి. అబ్రహాము విశ్వాసముతో నడిచిన రీతిగా నేను కూడా అట్టి విశ్వాసముతో నడిచి నీలో ఫలించాలని ఎంతమంది ఆశ కలిగి తన హృదయములను నీకు సమర్పిస్తున్నారు. ఇది మొదలుకొని వారి జీవితమును మలుపు త్రిప్పుమని, ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని నిండు మనస్సుతో మా బిడ్డలపై నీ దీవెనలను ప్రకటన చేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.